నాన్న, కార్తీక పౌర్ణమి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఇంకా ఏమైనా కథలు గాథలు మన పురాణ కథలు గాథలు ఉన్నాయా? అమ్మా, ఇది శైలజ శంకరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి రోజు కావటం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా భక్తి ప్రపత్తులతో చేసుకుంటూ ఉంటారు. ఏమైంది? త్రిపురాసురుడు కైలాసానికి వెళ్ళాడు. శివుడిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ ముందు అసలు యుద్ధానికి రమ్మని పిలిచాడు. ఆ యుద్ధంలో 3 రోజులు తీవ్ర యుద్ధం జరిగింది. ఆయన ఓడించినటువంటి సందర్భం వచ్చింది. దేవతలందరూ కూడా శంకరుని స్తుతించారు. దీనికి ముందు పూర్వగాథ ఏమిటి అంటే, త్రిపురాసురుడు 3 అన్నదమ్ములు వాళ్ళ తపస్సులు చేశారు. వాళ్ళకి 3 నగరాలను శివుడు వరంగా ఇచ్చాడు. వాళ్ళు ఏమని కోరారు? మాకు చావు లేకుండా ఉండేటట్లుగా ఒక వరం ఏమని అడిగారు. అది అసాధ్యం అవుతుంది అంటే 3 పురాలను ఒకే బాణంతో ఒకే సమయంలో ఎప్పుడైతే సంహరిస్తారో అప్పుడు మా సంహారం జరుగుతుందంటే, అప్పుడు ఆయన వివిధమైనటువంటి 3 రాక్షసులను కూడా ఆ పూజ వాళ్ళు ఎలా తపస్సు చేసేటప్పుడు చేశారంటే, ప్రతిరోజు 1000 పూలతో పూజ చేసేవాళ్ళు. ఒకరోజు వీళ్ళని పరీక్షిద్దామని ఒక పువ్వు తగ్గింది. అప్పుడు ఒక కన్ను పెట్టారు. 3 కూడా 3 కళ్ళు పెట్టి పూజ చేశారు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఇంకొకటి తగ్గింది. అప్పుడు తమ తలను నరికి అక్కడ దయగా పెడితే అప్పుడు పరమశివుడు సంతోషించి వరాలు ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఇక మరి ఇతన్ని చంపాలంటే దానికి ఏదో విధంగా ఒక రూపం కావాలి అని చెప్పి, ఒక శివుడేమో వరాలు ఇచ్చాడు. మరి దేవతలందరూ కూడా ఆ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సూర్యచంద్రుడు రథంగా, శివుడు భూమిగా చేసుకుని, సూర్యచంద్రుడు చక్రాలుగా ఉండేటట్టుగా, 4 వేదాలు కూడా గుర్రాలుగా ఉండేటట్టుగా విష్ణుమూర్తి బాణంగా వచ్చాడు. అప్పుడు ఏకకాలంలో వాళ్ళని సంహరించడం జరిగింది. ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి రోజు కాబట్టి త్రిపుర హరణ దినం అని కూడా దీన్ని అంటారు. తిరువణ్ణామలలో అరుణాచల క్షేత్రంలో కార్తీక దీపం చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. 2600 అడుగుల ఎత్తులో ఆ కార్తీక దీపాన్ని పెడతారు. 14 అంతస్తుల గోపురానికి దీపాలతో వెలిగించి అదొక అద్భుతమైనటువంటి సన్నివేశంగా భక్తులందరూ కూడా దర్శించుకుంటారు. ఇది బౌద్ధులకు కూడా దీపాల పండుగ అని పేరు పెడతారు. అందువల్ల కార్తీక పురాణంతో అనేక గాథలు మన సంప్రదాయంలో ఉన్నాయి.